Hello, students. Already we discussed problem one, which is relating to journal entries. Now going to discuss about problem two. This is also previous question. Look at the question. Generalize the following transactions. Generalize the following transactions of 2019 March 1st. Commercial business with cash 60,000 rupees. March 7, goods purchased from Shankar 4,000 rupees. March 9, cash sales 7,000 rupees. March 12, rent paid 1,000 rupees. Right? Already మనం ఇంతకుముందు డిస్కస్ చేసినట్టు జర్నల్ ఎంట్రీస్ రాయడానికి ముందు వీ హ్యావ్ టు నో రూల్స్ ఆఫ్ డెబిట్ క్రెడిట్ ఆఫ్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ అకౌంట్స్. మనకు పర్సనల్ అకౌంట్ ఉంది, రియల్ అకౌంట్ ఉంది, నామినల్ అకౌంట్స్ ఉన్నాయి. పర్సనల్ అకౌంట్స్ లో డెబిట్ ద రిసీవర్ means debtor the receiver, credit the giver. Real account లో what comes in debit, what goes out credit. అంటే రియల్ అకౌంట్ లో అసెట్ వస్తేనేమో డెబిట్ లో రాయాలి, అసెట్ కంపెనీ నుండి బయటికి పోతేనేమో క్రెడిట్ లో రాయాలి, లయబిలిటీస్ ఏమో క్రెడిట్ లో రాయాలి, అసెట్స్ ఏమో డెబిట్ లో రాయాలి. ఓకేనా? మనం ఈ రూల్స్ ఆఫ్ డెబిట్ క్రెడిట్ చెప్పినాం, అది ఒకసారి క్లాస్ వింటే సింపుల్ గా ఇది అర్థమవుతుంది. నామినల్ అకౌంట్ లో ఎక్స్పెన్సెస్ లాసెస్ డెబిట్ లో రాయాలా, ఇన్కమ్స్ గెయిన్స్ క్రెడిట్ లో రాయాలా. సో ఇక్కడ చూడండి, ఒక్కొక్క ట్రాన్సాక్షన్ మనం చూడవచ్చు సింపుల్ గా. మార్చ్ ఇక్కడ ఈ జనరల్ ఎంట్రీస్ రాసేటప్పుడు ఏం చేయాలంటే ఇక్కడ చూడండి క్వశ్చన్, జనరలైజ్ ద ఫాలోయింగ్ ట్రాన్సాక్షన్స్ అన్నాడు. ఓకేనా? కమర్షియల్ బిజినెస్ విత్ క్యాష్ అన్నాడు. పేరు ఇచ్చిండా? పేరు ఇవ్వలేదు కాబట్టి జస్ట్ ఇక్కడ టైటిల్ ఏం రాయాలి, జర్నల్ ఎంట్రీస్ అని రాయాలి. అలా కాకుండా కమర్షియల్ బిజినెస్ విత్ క్యాష్, ఓకే రాము కమర్షియల్ బిజినెస్ విత్ క్యాష్ అన్నాడు అనుకోండి, ఏమవుతుంది? అది రాము బిజినెస్ అవుతుంది. కాబట్టి జనరల్ ఎంట్రీస్ ఇన్ ద బుక్స్ ఆఫ్ రాము అని రాయాలి. కానీ ఇక్కడ నేమ్ ఇవ్వలేదు కాబట్టి వీ హావ్ టు రైట్ ఓన్లీ జర్నల్ ఎంట్రీస్. టైటిల్ చాలా ఇంపార్టెంట్ రాసేటప్పుడు. ఓకేనా? జర్నల్ ఎంట్రీస్. ఇక్కడ జర్నల్ ఎంట్రీస్ ప్రొఫార్మా ఎలా ఉంటుంది? జర్నల్ ఎంట్రీస్ ప్రొఫార్మా ఎలా ఉంటుంది? ఫస్ట్ డేట్, సెకండ్ పర్టికులర్స్, థర్డ్ ఎల్ఎఫ్ మీన్స్ లెడ్జర్ ఫోలియో, ఫోర్త్ డెబిట్ అమౌంట్, ఫిఫ్త్ క్రెడిట్ అమౌంట్. కొంతమంది ఈ జర్నల్ ఎంట్రీస్ కూడా ఇక్కడ కారణాలు డెబిట్ అని, ఈ కారణాలు క్రెడిట్ అని పెడుతూ ఉంటారు. అట్లా పెట్టకూడదు. ఓకేనా? ఇక్కడ డెబిట్ కాలం సపరేట్ ఉంది, క్రెడిట్ కాలం సపరేట్ ఉంది కాబట్టి మళ్ళీ డెబిట్ క్రెడిట్ అని పైన పెట్టకూడదు. ఓకేనా? అది చాలా ఇంపార్టెంట్ తెలుసుకోవాలి. రైట్. డేట్ కాలంలో ఫస్ట్ ఏం రాయాలి అంటే ఇయర్ రాయాలి. మనకి ఇక్కడ ఇయర్ ఇచ్చిండు 2019 అని ఇచ్చిండు. ఓకేనా? మనకి ఇయర్ ఇచ్చిండు, ఆ ఇయర్ ఫస్ట్ ఇయర్ రాయాలి. నెక్స్ట్ మంత్ డేట్ ప్రకారం రాస్తూ వెళ్ళాలి. సో ఇక్కడ డేట్ కాలంలో ఇయర్, దెన్ మంత్, డేట్ రాస్తాం. పర్టికులర్ లో వచ్చేస్తే ఇక్కడ చూడండి, ఫస్ట్ ట్రాన్సాక్షన్ కమర్షియల్ బిజినెస్ విత్ క్యాష్ 60,000 రూపీస్ అన్నాడు. అంటే ఏమన్నట్టు? బిజినెస్ 60,000 రూపాయలతో స్టార్ట్ చేసిండు అంటుండు. 60,000 రూపీస్ తో బిజినెస్ స్టార్ట్ చేస్తే వి గెట్ క్యాష్ ఇన్ టు ద బిజినెస్. ఓకేనా? క్యాష్ ని తీసుకొచ్చి బిజినెస్ స్టార్ట్ చేసింది. క్యాష్ అనేది ఏంటి? అసెట్ కాబట్టి అసెట్ కంపెనీలకు వస్తుందా పోతుందా అంటే వస్తుంది. బిజినెస్ స్టార్ట్ చేస్తున్నాం క్యాష్ తో అంటే క్యాష్ ఇన్ఫ్లో ఉంది. సో అసెట్ లో వాట్ కమ్స్ ఇన్ డెబిట్ అని చెప్పినాం. సో క్యాష్ వచ్చింది కాబట్టి క్యాష్ అకౌంట్ డెబిట్. ఓకేనా? లెడ్జర్ ఫోలియో డాష్ పెట్టాలి. దెన్ డెబిట్ అమౌంట్ లో ఇక్కడ క్యాష్ అకౌంట్ డెబిట్ అన్నాం కదా, దానికి స్ట్రేట్ గా డెబిట్ కాలంలో 60,000 రూపీస్. నెక్స్ట్ డెబిట్ అయిన తర్వాత క్యాష్ అకౌంట్ డెబిట్ టూ రాసినప్పుడు చాలా మంది ఇక్కడ స్టార్ట్ చేస్తారు. అట్లా చేయకూడదు. ఇక్కడ పైన దానికి మధ్యలో టూతో స్టార్ట్ చేయాలి. ఎవరు తెచ్చిండ్రు? క్యాష్ ని తీసుకొచ్చినంటే ఏమో ఉన్నట్టు, క్యాపిటల్ ఇంట్రడ్యూస్ చేసినట్టు. కాబట్టి క్యాపిటల్ అనేది ఏంటి? లయబిలిటీ. కాబట్టి క్రెడిట్ సైడ్ లో క్యాపిటల్ అకౌంట్ అని రాయాలి. క్యాపిటల్ కు స్ట్రేట్ గా క్రెడిట్ కాలంలో 60,000 రూపీస్. సో ఇయర్ క్యాష్ అకౌంట్ డెబిట్ టు క్యాపిటల్ అకౌంట్. ఇది జర్నల్ ఎంట్రీ. ఈ జర్నల్ ఎంట్రీకి నరేషన్ కూడా ఇవ్వాలి. ఓకేనా? నరేషన్ కూడా ఇవ్వాలి. ఏమైంది ఇక్కడ? క్యాష్ అకౌంట్ టు క్యాపిటల్ అని ఏం రాసినట్టు మనం ఇక్కడ ఏంటి? బీయింగ్ బిజినెస్ స్టార్ట్స్ విత్ క్యాష్. సో నరేషన్ అంటే ఏం లేదు, దీనికి సంబంధించినటువంటి ఎక్స్ప్లెనేషన్, ఈ జర్నల్ ఎంట్రీకి సంబంధించినటువంటి ఎక్స్ప్లెనేషన్ నరేషన్. ఓకేనా? సో బిజినెస్ స్టార్ట్స్ విత్ క్యాష్. జనరల్ గా మీరు బీయింగ్ అని పెట్టి క్వశ్చన్ రాసినా కూడా ఇక్కడ జర్నల్ ఎంట్రీ ట్రాన్సాక్షన్ ఇచ్చింది కదా, ఈ ట్రాన్సాక్షన్ రాసినా కూడా కరెక్ట్. జస్ట్ బీయింగ్ అని పెట్టి ఈ ట్రాన్సాక్షన్ రాసినా కరెక్ట్. కంపల్సరీ రాయాలి, లేకపోతే ఏమవుతుందంటే మార్క్స్ కట్ అవుతాయి. రైట్? ఇది కంప్లీట్ అయినప్పుడే నేను ఇక్కడ ఒక లైన్ గీసిన, మీరు కూడా ఇట్లా లైన్ గీయాల. ఇట్లా ఆ కంప్లీట్ గా అయిన తర్వాత గీసేసి అది కంప్లీట్ అయిపోయింది. నెక్స్ట్ March 7
గూడ్స్ పర్చేజ్డ్ ఫ్రమ్ శంకర్. గూడ్స్ పర్చేజ్డ్ ఫ్రమ్ శంకర్. ఇక్కడ చూడండి, ఈ ట్రాన్సాక్షన్స్ ఇట్లా పర్చేస్ కానీ సేల్స్ అని ఇచ్చినప్పుడు అది క్యాష్ మనం ఇచ్చినామా, పర్చేజ్ చేస్తే క్యాష్ పే చేసినామా, లేకపోతే సేల్ చేస్తే క్యాష్ రిసీవ్ అయిందా అనేది తెలుసుకోవాలి. అంటే ఆ ట్రాన్సాక్షన్ క్యాష్ ట్రాన్సాక్షన్, క్రెడిట్ ట్రాన్సాక్షన్ అనేది చాలా ఇంపార్టెంట్ తెలుసుకోవడం. ఇక్కడ ఓన్లీ గూడ్స్ పర్చేస్డ్ అని అన్నాడు అనుకోండి, అది క్యాష్ ట్రాన్సాక్షన్ అవుతుంది. గూడ్స్ పర్చేస్డ్ ఫ్రమ్ శంకర్ ఫర్ క్యాష్ అన్నాడు అనుకోండి, క్యాష్ అవుతుంది. అంటే క్యాష్ అని చెప్పినా క్యాష్ అవుతుంది, క్యాష్ చెప్పకుండా ఓన్లీ పర్చేస్డ్ గూడ్స్ పర్చేస్డ్ అన్నా కూడా క్యాష్ ట్రాన్సాక్షన్ అవుతుంది. అట్లా కాకుండా పర్సన్ నేమ్ ఇచ్చింది అనుకోండి, పర్సన్ నేమ్ ఇస్తే అది క్రెడిట్ ట్రాన్సాక్షన్ అవుతుంది. ఓకేనా? గూడ్స్ పర్చేస్డ్ ఫ్రమ్ శంకర్. హియర్ ఇన్ దిస్ ట్రాన్సాక్షన్ he given name of the person. He did not mention the word cash. So this is credit transaction. Credit transaction లో క్యాష్ ఇన్వాల్వ్మెంట్ అనేది ఉండదు. there is no involvement of cash in credit transaction. గూడ్స్ పర్చేజ్ చేసినాం అంటే ఏంటి? ఎక్స్పెండిచర్. పర్చేజ్ అనేది ఒక ఎక్స్పెన్సెస్. ఓకేనా? కాబట్టి నామినల్ అకౌంట్ ప్రకారం పర్చేస్ ని ఎక్కడ రాయాలా? డెబిట్ లో రాయాలా. సో పర్చేజ్ అకౌంట్ డెబిట్, దానికి స్ట్రేట్ గా 4,000 రూపీస్ రాసుకోవాలి. అట్లనే క్యాష్ ఇచ్చినాము, ఇయలే. ఎవరి నుండి పర్చేజ్ చేసినాం? శంకర్ నుండి పర్చేజ్ చేసినాం. శంకర్ రిసీవరా గివరా? ఇక్కడ మనకు ఈస్ అ గివర్ టు ద బిజినెస్ ఎంటిటీ. కాబట్టి శంకర్ మనకి ఏమవుతాడు? క్రెడిటర్ అవుతాడు. సో దట్ ఈస్ వై we have to credit the Shankar account. So here purchase account debtor to Shankar. Person name ఇస్తే, person name ఇవ్వలేదు అనుకోండి, purchase account debtor to cash account. That's simple. So here purchase account debtor to Shankar account. 4,000. నరేషన్ ఏంటి? being goods purchased from Shankar on credit. పర్సన్ నేమ్ ఇచ్చిందంటే అది ఏమవునట్టు? క్రెడిట్ ట్రాన్సాక్షన్ అయినట్టు. ఓకేనా? సో పర్సన్ నేమ్ ఇచ్చి క్యాష్ ఇస్తే క్యాష్ ట్రాన్సాక్షన్. పర్సన్ నేమ్ ఇచ్చి క్యాష్ గురించి ఏమి ఇన్వాల్వ్ చేయకపోతే అది క్రెడిట్ ట్రాన్సాక్షన్. సో హియర్ పర్చేస్ అకౌంట్ డెటార్ టు శంకర్ అకౌంట్. ద నరేషన్ ఈస్, ద ఎక్స్ప్లెనేషన్ ఫర్ దిస్ ట్రాన్సాక్షన్ ఈస్ బీయింగ్ గూడ్స్ పర్చేస్డ్ ఫ్రమ్ శంకర్ ఆన్ క్రెడిట్. ఓకే, దెన్ థర్డ్ వన్, March 9th, cash sales 7,000 rupees. సేల్స్ చేసినాం. జస్ట్ థింక్ అబౌట్ ఇట్. వీఆర్ సెల్లింగ్ గూడ్స్, సేల్ చేసినాం అంటే డబ్బులు వస్తున్నాయి పోతున్నాయా? డబ్బులు వస్తాయి. సో క్యాష్ సేల్స్ చేసినాం కాబట్టి రిసీవింగ్ క్యాష్ అండ్ గివింగ్ గుడ్స్ టు ద కస్టమర్స్. సో క్యాష్ వచ్చింది, గూడ్స్ పోయినాయి. క్యాష్ వచ్చింది కాబట్టి క్యాష్ అనేది ఏంటి? అసెట్. అసెట్ వచ్చింది కాబట్టి ఎక్కడ రాయాలి? డెబిట్ లో రాయాలి. క్యాష్ అకౌంట్ డెబిట్. సేల్స్ చేసినాం కదా, సేల్స్ చేస్తే ఏంటి? ఇన్కమ్. సేల్స్ అనేది ఇన్కమ్ అకార్డింగ్ టు నామినల్ అకౌంట్ ఎక్కడ రికార్డ్ చేయాలా? క్రెడిట్ లో రికార్డ్ చేయాలి. అదంతా కుదరదు అనుకుంటే జస్ట్ ఏం గుర్తుపెట్టుకోవాలి? పర్చేజ్ వస్తేనేమో డెబిట్ లో రాయాలా, సేల్స్ వస్తేనేమో సేల్స్ అనే వర్డ్ ని క్రెడిట్ లో రాయాలి. అది సింపుల్ గా గుర్తుపెట్టుకోవచ్చు. సో హియర్ క్యాష్ అకౌంట్ డెటార్ టు సేల్స్ అకౌంట్ March 9. ఓకే, క్యాష్ అకౌంట్ డెటార్ టు సేల్స్ అకౌంట్ 7,000 rupees. ఏంటి నరేషన్? బీయింగ్ గూడ్స్ సోల్డ్ ఫర్ క్యాష్. సో వెరీ సింపుల్. ఓకే, ద నెక్స్ట్ లాస్ట్ ట్రాన్సాక్షన్, రెంట్ పేడ్ March 12. రెంట్ పేడ్ 1,000 rupees. రెంట్ పే చేసినాం. రెంట్ పే చేసినప్పుడు రెంట్ అనేది ఏంటంటే ఎక్స్పెండిచర్. బిజినెస్ కు రెంట్ అనేది ఎక్స్పెండిచర్. రెంట్ పే చేస్తున్నాం అంటే డబ్బులు ఇస్తున్నాం కదా మనం. రైట్, గుర్తుపెట్టుకోండి. రెంట్ అనేది ఏంటి? ఎక్స్పెండిచర్ నామినల్ అకౌంట్ ప్రకారం మనం ఏం చేయాలా? డెబిట్ చేయాలా. we have to record this rent as expenditure in the debit side. According to nominal account, expenditure, losses are debit. So rent is expenditure. Rent is an expenditure. So that is why we have to record rent in the debit. Rent pay చేస్తున్నాం. We are paying rent in the form of cash. క్యాష్ పే చేస్తున్నాం మనం. క్యాష్ అనేది పోతుంది. అసెట్ డిక్రీజ్ అవుతుంది కాబట్టి we have to record the credit side. సో రెంట్ అకౌంట్ డెటార్ టు క్యాష్ అకౌంట్. ఎప్పుడైనా చూడండి, క్యాష్ బిజినెస్ లోకి ఇన్ఫ్లో ఉంటే డెబిట్ లో చేయాలి, క్యాష్ బిజినెస్ నుండి అవుట్ఫ్లో ఉంటే క్రెడిట్ చేయాలి. సో రెంట్ అకౌంట్ డెటార్ టు క్యాష్ అకౌంట్. డెబిట్ 1,000 rupees, క్రెడిట్ 1,000 rupees.
ఏంటి నరేషన్ ఏంటి? బీయింగ్ రెంట్ టు పే, బీయింగ్ రెంట్ టు పే. ఓకే, దిస్ ఇస్ అబౌట్ ద జర్నల్ ఎంట్రీస్ ఆఫ్ దిస్ ప్రాబ్లం, రైట్? మనకు చాలా ఇంపార్టెంట్. ఈ ప్రీవియస్ క్వశ్చన్స్ సేమ్ గా ఉంటాయి, క్వశ్చన్స్ అన్ని సేమ్ గా ఉంటాయి, చాలా ఇంపార్టెంట్. మీరు రెగ్యులర్ క్లాసెస్ విని రికార్డ్ చేసుకున్నారనుకోండి నోట్స్, సింపుల్ గా మీరు ఎగ్జామ్స్ రాయొచ్చు, సింపుల్ గా మార్క్స్ వస్తాయి. ఓకే, థ్యాంక్ యూ.